వెల్కమ్ టు జిల్ చల్ల చల్లని కూల్ కూల్. రోజువారీ రుచులతో బోర్ కొడుతుందా? సరికొత్త రుచులకు వెల్కమ్ చెప్పాలనుకుంటున్నారా? అయితే చూడండి మన జిల్. మరి సంధ్య వచ్చేసి జిల్లో ఒక రోజు డ్రింక్ ని చేస్తుంది, ఇంకో రోజు వచ్చేసి ప్రత్యేకమైన డెజర్ట్ ని తీసుకొస్తుంది కదా. మరి ఈ రోజు ఏం తెచ్చింది అని వెయిట్ చేస్తున్నారా? మీ అందరి కోసం ఒక ప్రత్యేకమైన డెజర్ట్ ని తీసుకొచ్చా. అదే మన ఎస్ప్రెసో యోగర్ట్ కప్. ఎస్ప్రెసో యోగర్ట్ కప్స్ ప్రాసెస్ ని స్టార్ట్ చేసేద్దాం. ఒక బౌల్ తీసుకొని బౌల్స్ లోకి 2 eggs వేసేసుకొని బాగా బీట్ చేసుకుందాం. ఆన్ లో ఉన్నప్పుడే పంచదార వేసేసి కలుపుకుందాం. అలాగే ఇప్పుడు వెనిలా ఎసెన్స్ ఎగ్ ఫ్లేవర్ ని డామినేట్ చేస్తుంది. అలాగే ఎవరికైనా ఎగ్ స్మెల్ పడకపోతే వెనిలా ఎసెన్స్ వేసేసుకోండి. మళ్ళీ ఒకసారి బ్లీడ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ మిశ్రమంలోకి ఒక జాలి పెట్టేసుకుందాం. ఇంట్లోకి మైదా, కప్ కంటే ఎక్కువ మైదా వేసుకున్నాం. సో ఇలా జాలి పెట్టి వేసుకోవడం వల్ల మనకి ఉండలు లేకుండా ఉంటుంది, నీట్ గా సెట్ అవుతుంది. మనం స్పాంజ్ కేక్ ప్రిపేర్ చేసుకుంటున్నాం కదా ఫస్ట్. సో ఇప్పుడు ఏం చేద్దాము, ఒక్కసారి కలుపుకుందాము. ఇలా కట్ అండ్ ఫోల్డ్ మాత్రమే చేయండి, ఎందుకంటే స్పాంజ్ కేక్ మనం బ్యాటర్ ప్రిపేర్ చేసుకున్నాము. బ్యాటర్ మీదే స్పాంజ్ కేక్స్ అనేది ఉబ్బడం కానీ రావడం కానీ ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా అన్నమాట. సో నెక్స్ట్ కరిగించుకున్న వెన్న, ఒకసారి కలిపేసుకుందాం. ఇది కూడా కట్ అండ్ ఫోల్డ్, జస్ట్ ఒక రౌండ్ రొటేట్ చేయండి, మధ్యలోకి ఇలా చెక్ అనేసేయండి. ఈ విధంగా స్పాంజ్ కేక్ కి బ్యాటర్ కూడా రెడీ అయిపోయింది. నెక్స్ట్ మఫిన్స్ మౌల్స్ తీసుకుందాం. అన్ని మౌల్స్ లో కూడా మన ఈ బ్యాటర్ ని వేసుకుందాం. ఎక్కువగా నిండా వేయకుండా జస్ట్ కొద్ది కొద్దిగా మాత్రమే వేస్తున్నాను, ఎందుకంటే ఇది బేక్ అయ్యేసరికి బాగా ఉబ్బిపోతుంది కాబట్టి కొద్దిగా. ఇలా అన్ని కలర్ఫుల్ గా వాడడం వల్ల ఈజీగా అట్రాక్ట్ అయిపోయి తినేస్తారు మెయిన్. సో ఇలాగా మఫిన్ మౌల్స్ లోకి అంతా కూడా బ్యాటర్ ని వేసేసుకున్నాం కదా. మరి ఇది 180 degrees సెంటిగ్రేడ్ వద్ద ఓవెన్ లో పెట్టేసి బేక్ చేసేసుకుందాం. ఒక 10 minutes పడుతుంది. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం డికాషన్, కాఫీ పౌడర్ డికాషన్ ప్రిపేర్ చేసుకుందాం. డికాషన్ కోసం స్టవ్ ఆన్ చేద్దాం. కొద్దిగా వాటర్, ఒక బౌల్లోకి అక్కడ నీరు మరుగుతుంటాయి. కాఫీ పౌడర్, కొద్దిగా పక్కకు పెట్టుకుందాము. వాటర్ కొద్దిగా మరగగానే కలిపేసుకుందాం. సో నీరు మరిగాయి కాబట్టి ఆఫ్ చేసేసుకొని కొద్దిగా మనం కాఫీ పౌడర్ పక్కకు పెట్టుకున్నాం కదండి, ఈ బౌల్లో కూడా కొద్దిగా వాటర్, ఇది కూడా మనం ఏం చేస్తాము అంటే యోగర్ట్ లోకి మిక్స్ చేసుకుంటాం కాబట్టి కొద్దిగా నీళ్లు వేసేసి పక్కకు పెట్టుకుందాం, ఆ ఫ్లేవర్ రావడం కోసం మనం. సో ఎస్ప్రెసో పక్కకు పెట్టేసుకొని ఇప్పుడు ఏం చేద్దాము, ఒక బౌల్లోకి విప్డ్ క్రీమ్ వేసుకొని విప్ చేసుకుందాం. ఎస్ప్రెసో యోగర్ట్ కప్స్ కోసం నెక్స్ట్ వచ్చేసి మనం ఇప్పుడు విప్డ్ క్రీమ్ ని విప్ చేసుకుందాం. విప్డ్ క్రీమ్ రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి మనం ప్రిపేర్ చేసుకున్న విప్డ్ క్రీమ్ హాఫ్,
నెక్స్ట్ కప్పు నిండా యోగర్ట్, కాఫీ డికాషన్. ఇప్పుడు ఒకసారి 3 వేసేసుకున్నాం కదండి, విస్క్ చేసుకుందాం. నెక్స్ట్ కండెన్స్ మిల్క్, యోగర్ట్ వేసుకున్నాము, కొద్దిగా ఎస్ప్రెసో, అలాగే విప్డ్ క్రీమ్. ఇప్పుడు కండెన్స్ మిల్క్ తీయగా. మరి ఈ కండెన్స్ మిల్క్ కూడా మొత్తం కలవాలి కాబట్టి యోగర్ట్కి మళ్ళీ ఒకసారి విస్క్ చేసుకుందాం. ఇప్పుడు దీన్ని పైపింగ్ బ్యాగ్ లోకి ఫిల్అప్ చేసేసుకుందాం. పైపింగ్ బ్యాగ్ రెడీగా ఉంది. మనకి జార్ సపోర్ట్ కావాలి కదా, సో జార్లోకి పెట్టేసుకొని యోగర్ట్, ఎస్ప్రెసో, అలాగే కండెన్స్ మిల్క్, విప్డ్ క్రీమ్ వేసుకున్నాం కదా, ఈ మిశ్రమాన్ని కూడా పైపింగ్ బ్యాగ్లోకి మనం సర్వింగ్ గ్లాస్లోకి వేసేటప్పుడు ఈజీగా ఉంటుంది కాబట్టి ఇలా వేసేసుకొని ప్రిపేర్ చేసుకోవాలి. చూసారా, ఈ విధంగా ఎస్ప్రెసో యోగర్ట్ కప్స్ కోసం మనం ఈ ఎస్ప్రెసోని రెడీ చేసి పక్కకు పెట్టేసుకున్నాము. అలాగే యోగర్ట్లో కూడా కండెన్స్ మిల్క్ వేసి కాఫీ పౌడర్ వేసేసుకొని ఇది కూడా రెడీ పెట్టుకున్నాం కదా. నెక్స్ట్ మరి మన స్పాంజ్ కేక్ బేక్ చేయడానికి ఓవెన్లో పెట్టేసాం కదా, బేక్ అయిపోయి ఉంటాయి, తెచ్చేసుకుందాం. ఓకే, మన స్పాంజ్ కేక్ రెడీ అయిపోయింది. మంచిగా బేక్ అయిపోయాయి కాబట్టి ఆహా చూడండి, బ్యాటర్ కలిపే విధానం వల్ల మనకి బాగా ఉబ్బిపోయి ఫ్లఫీగా వచ్చేసాయి కదా. 2 సర్వింగ్ గ్లాసెస్ పెట్టుకుందాము. ఫస్ట్ ఈ మౌల్స్లో నుంచి స్పాంజ్ కేక్ని తీసేద్దాం. తీసేస్తే మనకి ఈజీగా డంప్ చేయొచ్చు. ఇప్పుడు ఏం చేద్దాము, చూస్తూ ఉండండి. జస్ట్ సింపుల్ ఎస్ప్రెసో యోగర్ట్ కప్స్ అనుకున్నాం కదా, కప్స్ రెడీగా ఉన్నాయి, ఎస్ప్రెసో కూడా రెడీగా ఉంది. స్పాంజ్ కేక్ని ఇప్పుడు ఎస్ప్రెసోలో డిప్ చేసుకుందాం. చూసారా, చాలా మెత్తగా అయిపోయాయి ఎస్ప్రెసోలో డిప్ చేయడం వల్ల. ఇలాగే కొన్ని స్పాంజ్ కేక్స్ని డిప్ చేసుకుందాం. డంప్ చేసిన దాన్ని 1 కప్ అడుగు భాగాన, ఇంకొకటి కూడా ఆ విధంగానే డిప్ చేసేసుకుందాం. ఇది కూడా ఇంకొక కప్ అడుగు భాగాన. ఎస్ప్రెసోలో డిప్ చేసేసాము. స్పాంజ్ కేక్ని కప్ అడుగు భాగాన ఒక్కొక్కటి పెట్టేసుకున్నాం కదా. మరి అలాగే ముందుగా మనం ఏం చేసాము, ఆల్రెడీ పైపింగ్ బ్యాగ్లోకి యోగర్ట్ మిశ్రమాన్ని వేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ పైపింగ్ బ్యాగ్లో ఉన్న యోగర్ట్ మిశ్రమాన్ని నెక్స్ట్ ఇంకో దాంట్లో కూడా ఈ విధంగానే. నెక్స్ట్ ఏం చేద్దామంటే మళ్ళీ ఇంకో లేయర్ కూడా ఎస్ప్రెసోలో డిప్ చేసేసాం కదా స్పాంజ్ కేక్ని, మళ్ళీ ఇంకొకటి పెట్టి నెక్స్ట్ ఇంకొకటికి కూడా ఎస్ప్రెసోలో డంప్ చేసి పెట్టేసుకుందాం. నెక్స్ట్ వచ్చేసి మళ్ళీ యోగర్ట్ మిశ్రమం. ఒకసారి స్ప్రెడ్ చేసేసుకుందాం. ఫైనల్లీ మన ఎస్ప్రెసో యోగర్ట్ కప్స్ రెడీ అయిపోయిందా అనుకుంటున్నారా? రెడీ అవ్వలేదండి. ఎప్పుడైనా జిల్ అంటే తెలిసిన విషయమే కదా, చిల్ పదార్థాలు, చిల్ రెసిపీసే మనం తింటుంటాం కదా, సర్వ్ చేస్తుంటాం కదా. మరి ఇప్పుడు ఏం చేద్దాము, ఎస్ప్రెసో యోగర్ట్ కప్స్ ని కూడా ఫ్రిడ్జ్ లో పెట్టుకొని చిల్ చేసేసుకుందాం. మరి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకున్నాం కదండి ఎస్ప్రెసో యోగర్ట్ కప్స్ ని, చల్లగా అయిపోయి ఉంటాయి. మీరు కూడా సర్వ్ చేసేటప్పుడు మాత్రం పక్కా చిల్ చేసే సర్వ్ చేయండి. తెచ్చేసుకుందాం మరి. ఆహా, చల్లని ఎస్ప్రెసో యోగర్ట్ కప్స్ రెడీగా ఉన్నాయి. మరి గార్నిష్ చేద్దాము. గార్నిష్ కూడా చాలా సింపుల్ అండ్ ఈజీ, కాఫీ పౌడర్తోనే జస్ట్ డస్ట్ చేసుకుందాం.
ఒక టీ జాలీలోకి వేసేసి కోకో పౌడర్ని జస్ట్ డస్ట్ చేయండి. ఫైనల్లీ మన చల్లగా ఉండే ఎస్ప్రెసో యోగర్ట్ కప్స్ రెడీ అయిపోయాయి. మరి జిల్లో ఈ రోజు నేను చేసిన ఎస్ప్రెసో యోగర్ట్ కప్ ని టేస్ట్ చేస్తున్నాను. అన్ని లేయర్స్ కూడా తీసుకుందాం. వావ్, చాలా సాఫ్ట్గా చాలా బాగుంది తెలుసా అండి. ఎస్ప్రెసో యోగర్ట్ కప్స్ ఈవినింగ్ అయితే చాలా బాగుంటుంది. కొంచెం టైం కేటాయించి చిల్ చేసేసి సర్వ్ చేసిన, చిల్ చేసుకొని మీరు తిన్నా కూడా చాలా బాగుంటుంది. ఈ జిల్ కార్యక్రమాన్ని మళ్ళీ చూడాలనుకుంటే, డిఫరెంట్ డ్రింక్స్ ని కానీ స్పెషల్ డెజర్ట్స్ ని కానీ ట్రై చేయాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి www.youtube.com/etv అభిరుచి. అలాగే ఫేస్బుక్ లో www.facebook.com/etv అభిరుచి. ఎస్ప్రెసో యోగర్ట్ కప్స్ మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఇలాగే మరెన్నో సరికొత్త రెసిపీస్ తో మళ్ళీ మీ ముందుంటుంది సంధ్య జిల్. చల్లని కూల్ లో. అందులంటే కే బాయ్.